ఘనంగా మల్లాడి జన్మదిన వేడుకలు. పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు 61వ జన్మదినోత్సవ వేడుకలు గురువారం యానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, హోంమంత్రి నమశివాయ, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మల్లాడి మంత్రిగా పనిచేసినప్పుడు పుదుచ్చేరి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని ముఖ్యమంత్రి రంగస్వామి కొనియాడారు. యానం పేరు చెబితే మల్లాడి కృష్ణారావు, మల్లాడి పేరు చెబితే యానం ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తాయని దాట్ల సుబ్బరాజు అన్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ చింత అనురాధ, నాగిడి నాగేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు, ఆకాశం శ్రీనివాస్, కంచు స్తంభం కృష్ణ, తట్సవ్వ పల్లి నాగభూషణం, ఐతాబత్తుల బాబ్జీ, గంపల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మిగిలిన మినిస్టర్లందరికీ, ఎమ్మెల్యేలు పాండిచేరి వచ్చిన ఎమ్మెల్యే సోదరులందరికీ, పెద్దలు మాకు అత్యంత అప్పులు, మాకు మా ఆయన కూడా గురువారిలే, మరి రాజ్యసభ సభ్యులు పెద్దల బోస్ గారికి, మరి నూతనంగా కాకినాడ రూరల్ నుంచి అత్యధికంగా వెళ్తున్న మా సోదరులు నానాజీ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ అనురాధ గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి చాలా శుభదినం. ఎందుకంటే యానం పేరు చెప్తే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మరి సుమారు 5 పర్యాయాలు ఈ యానాన్ని రూపురేఖలు మార్చి ప్రజలకు కావాల్సిన విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని రకాలుగా పాండిచేరి నుంచి దెబ్బలాడి తెచ్చి యానాన్ని ఒక అభివృద్ధి పదంలో మన చుట్టుపక్కల మా ముమ్మిడివరం నియోజకవర్గం మధ్యలో ఉన్న యానాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన పెద్ద మనసున్న మహారాజు మన మల్లాడి కృష్ణారావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, మరి 2014లో 2024లో కూడా ఆయన యొక్క ఆశీస్సులతో మళ్ళీ నేను ఈరోజు శాసనసభకి అడుగు పెడుతున్నానంటే ఆయన సహకారం ఉంది. ఎందుకంటే మాకు సుమారు 25 సంవత్సరాల నుంచి మా అందరికీ మిత్రుడు కింద ఉండేవాళ్ళం కాబట్టి మరి పెద్ద మనసుతో ఆయన 2 సార్లు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపినందుకు ఆయన ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ప్రజలు ఏదైతే నన్ను 2వసారి మా నియోజకవర్గ ప్రజలందరూ మరి మళ్ళీ 2వసారి అసెంబ్లీకి పంపుతారు కాబట్టి తప్పనిసరిగా పెద్దలందరి సహకారంతో మళ్ళీ మన నియోజకవర్గాన్ని కూడా ఆదర్శప్రాయంగా తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కృష్ణారావు గారి సలహాలు కూడా మరి నానాజీ గారు చెప్పారు, యానాన్ని చూసి వెళ్ళినప్పుడల్లా నేను ఏదైతే చేశారో అదేవిధంగా మన ఆయన సలహాలు సూచనలతో మన నియోజకవర్గానికి కావాల్సిన అన్నీ కూడా మరి తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి చేస్తాం. అదే కాకుండా బీసీ సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండే వ్యక్తి మన కృష్ణారావు గారు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చిన్న హాని జరిగినా ముందుండే వ్యక్తి కృష్ణారావు గారు. అగ్నికుల క్షత్రియ అంటేనే ఈ రాష్ట్రంలో గుర్తొచ్చే వ్యక్తి కృష్ణారావు గారు. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది వ్యక్తులు మధ్యలో వచ్చి రకరకాల పేలాపలు పేలుతారు, అన్ని కరెక్ట్ కాదు. ఏది వచ్చినా కమ్యూనిటీ పరంగా ముందున్న వ్యక్తి, కులానికి కానీ బీసీకి కానీ అటువంటి వ్యక్తులు ఎప్పుడూ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా యానం నుంచి వచ్చిన ప్రధానికి అందరూ పెద్ద ఎత్తున వచ్చారు. మా నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చిన మన ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి కృష్ణనారాయణ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని మా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. కడప జిల్లా కడప నగరంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అఫ్జల్ ఖాన్ ఈ రోజు మీడియా మిత్రులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు కనీసం 1000 ఓట్లు కూడా రావు అని అన్నారు. కానీ నాకు 25,000 ఓట్లు మెజార్టీ వచ్చిందని చెప్పడం జరిగింది. దాని గురించి మీడియా మిత్రులతో మాట్లాడుతున్న అఫ్జల్ ఖాన్ గారు ముఖ్యంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారికి సుమారు 141,000 ఓట్లు ఇచ్చినందుకు కడప జిల్లా ప్రజలందరికీ మరొకసారి మళ్ళా కడప ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మేము క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసింది సుమారు ఒక 15 రోజులు మాత్రమే.
ఎలక్షన్ల కంటే ముందు ఒక 15 రోజులు మాత్రమే. మరియు ప్రజలకు మేము ₹1 పంచకుండా వేరే పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి వాళ్ళను లొంగబెట్టాలని చూశారు. కానీ ప్రజలు ఆ పైఓటి దయ వల్ల షర్మిలమ్మకు మరియు నాకు సుమారు షర్మిలమ్మకు 41,000, నాకు సుమారు 24,500 ఓట్లు మాకు ఇచ్చారు. ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో ప్రజల రుణం మేము ఖచ్చితంగా తీర్చుకుంటాము. రాబోయే కాలంలో ప్రజాసేవలో మేమందరం ఉంటామని ఈ మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము. ఇది మా ఓటమి కాదు, మా గెలుపు అని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే 15 రోజుల్లో 141,000 ఓటు షర్మిలమ్మ గారికి, మేడం గారికి మరియు నాకు 24,500 ఓట్లు ఇచ్చిన ప్రజలకు మేము రుణపడి ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ప్రజల సమస్యలు కూడా తీర్చేదానికి మేము మొత్తం ప్రయత్నం చేస్తాము. అమ్ముడు పోయింది మీరు, మేము కాదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరు అమ్ముడు పోయినారు, ఎవరు అమ్ముడు పోలేదని. ప్రజలే బుద్ధి చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు పెట్టిన ముస్లింస్ పైన తప్పుడు కేసులు, మీరు దర్గా స్థలాలు దోచుకున్నారు, మసీదుల స్థలాలు దోచుకున్నారు, వక్ఫ్ బోర్డు స్థలాలు దోచుకున్నారు. మిమ్మల్ని కడప ప్రజలు బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో మిమ్మల్ని కడప ప్రజలు కడపలో లేకుండా చేస్తారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, డిప్యూటీ సీఎం అంటే ఏమి, సెకండ్ సీఎం. తర్వాత ఆయన సోదరుడు ఆ రోజుల్లో అంటాడు మాకు ముస్లిమ్స్ ఓట్లు అవసరం లేదు పోండి అంటాడు. దానికి సాక్షులు కూడా ఉన్నారు. అంటే అంత కొవ్వా? ముస్లిమ్స్ అంటే అంత చిన్న చూపా? అందుకే నీకు ముస్లిమ్స్ బుద్ధి చెప్పారు. మీరు నవీద్ గారి ఇంటికి అమ్జద్ బాషా పోయారు. ఇది బాగా వినాలంటే ప్రెస్ వాళ్ళు. నేను ఎందుకు నిలబడ్డాను? షర్మిలమ్మ గారికి నా మీద ఉండే ప్రేమ, అభిమానము. నవీద్ గారికి ఇంటికి అమ్జద్ బాషా పోతే, అయ్యా ఈ పార్టీలో అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 తరాలుగా ఉన్నాడు. ఆయనకు మీరు ఏ పదవి ఇవ్వలేదు, చాలా అన్యాయము. ఆయన పార్టీ వదిలిపోయేటట్టున్నాడు. ఆయన్ను నచ్చజెప్పి మీరు పెట్టుకుంటే మీకు మేలు జరుగుతామంటే ఏమంటారు తెలుసంటే మీకు? రే ఖాజా అంటాడు. ఖాజా వస్తాడు. ఏం సార్ అంటాడు? రే మన మక్తూమ్ మౌలీ సాబ్కి ఎన్ని ఓట్లు వచ్చినారా అన్నాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 3,000 చిల్లర. కానీ ఈ అబ్బాయి ఖాజా అనే అబ్బాయి 2,500 ఓట్లు వచ్చినాయి సార్ అంటాడు. నువ్వు బయటికి పో అంటాడు. అఫ్జల్ ఖాన్కు 1,250 ఓట్లు వస్తాయి. ఆ మక్తూమ్ మత గురువు, మా గురువు గారు ఆయనకు మేము ఈరోజు కూడా గౌరవిస్తున్నాం. ఆయన 2014 ఎన్నికల్లో నిలబడినప్పుడు 3,000 చిల్లర వస్తే ఈయన 2,500 వచ్చిన ఆయన ఖాజా చెప్పడము, ఖాజాలకు బయటికి పంపించి ఈ అమ్జద్ బాషా ఆ మత గురువు గారికి 2,500 వచ్చినాయి. 1,250 మత గురువు ఓట్లు, 1,250 అఫ్జల్ ఖాన్కు వస్తాయి అన్నాడు. అదే అట్లానా? అదే చూద్దామా ఊతురి నిలబడి ఎన్ని ఓట్లు వచ్చాయి నాకు ప్రజలే చెప్తారు. నాదేముంది? నేను ప్రజల మనిషిని. సుమారు 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నాను. నా చేతనైనంత వరకు. మీకు కూడా తెలిసిందే, ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు.
ఇంత కొవ్వు, ఇంత అహంకారం మనిషికి పనికిరాదండి. ఒక్కతూరి నాకు ఎవరైనా అన్నం పెట్టినా వాని రుణం నేను తీర్చుకోవాలని ఉంటాను, కానీ వానికి చెడు చేయాలని నేను ఉండను. 2019 ఎలక్షన్లలో రవీంద్రనగర్లో 4:30కు నేను పోతే సాయంకాలము, అయ్యా ఈ రిసిప్ట్లు మేము ఓటు వేయలేదు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయంటే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మేము పిలుస్తాము, రేపు వచ్చి మీతో మాట్లాడతాము, రేపు మీ సమస్య వింటాము, మీకు ఏం చేయాలో చేస్తామని చెప్పి 150 ఓట్లు ఒకటే రోజు సాయంత్రం వేయడం జరిగింది ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి. అటువంటి వ్యక్తులను మేము అట్లా పార్టీకి పనిచేసిన వాళ్ళము. మమ్మల్ని తక్కువ చూపుతో చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు సమాచారం ఇచ్చి, ఎంపీ గారికి తప్పు సమాచారం ఇచ్చి అఫ్జల్ ఖాన్తో అసలు సత్తానే లేదు, అఫ్జల్ ఖాన్ 0 అని చెప్పడం జరిగింది. కానీ ఆ పైవని దయ వల్ల, దేవుని దయ వల్ల, నా అల్లా దయ వల్ల, ప్రజల శక్తి నా శక్తిగా నన్ను ప్రజలు 24,500 ఓట్లు ఇచ్చారు నాకు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరు వన ఆంజనేయ స్వామి ఆలయం హనుమాన్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు గారపాటి కరుణాకర్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. దీనిని పురస్కరించుకుని అర్చకులు కరుణాకర్ ఆలయ స్థాపన, చరిత్ర తదితర అనేక విషయాలను మీడియాకు వివరించారు. అమ్మారాధన నిమిత్తం విరాళాలు ఇచ్చేటువంటి భక్తులు వల్లభనేని ఏడుకొండలు గారు. అడుగొచ్చింది ఈ వనాంజనేయ స్వామి దేవస్థానం క్రీస్తుపూర్వం 1929 నుంచి మా ముత్తాత గారైన గానుపాటి కుటుంబరావు గారు ఇక్కడ ఆయన సొంత స్థలంలో స్థాపించి అప్పటి నుంచి గత 4 తరాలుగా మన తోటలో వేయించేస్తున్న వనాంజనేయ స్వామి దేవస్థానాన్ని మేము వంశపారంపర్యంగా దీపదూప నైవేద్యములు చేయించున్నాము. ఇక్కడ ప్రతిత్యము శనివారం, మంగళవారం స్వామివారి భజన కార్యక్రమం జరుగుతుంటుంది. ఇది 1929లో మా పూర్వీకులైన గానుపాటి కుటుంబరావు గారు స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా హనుమ జయంతి ప్రత్యేకంగా శ్రీరామనవమి, ఉగాది జరుగుతుంది. ప్రతి మంగళవారము, శనివారము భజన కార్యక్రమం జరుగుతాయి. మరి శ్రీరామ రోజు అన్నదాన కార్యక్రమము, హనుమ జయంతి రోజు ఉప్పులూరు, గోడవల్లి, నక్కలం, వేల్పూరు అందరికీ ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు సెలివై ఉన్నారు. ఇక్కడ ప్రతి పిల్లలు లేని వాళ్ళు కానీ తదుపరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆశీర్వాదం తీసుకుని స్వామివారి సన్నిధిలో వాళ్ళ పిల్లలకు కానీ ఆ పూర్వీకులు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు సంతృప్తిగా ఇక్కడికి వచ్చి వెళ్తారు. పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ స్వామివారు ఆశీర్వదించి సంతాన ప్రాప్తి జరుగుతుంది. ఈ సంతాన ప్రాప్తి జరిగిన వెంటనే వచ్చి వారు మొక్కులు తీర్చుకుంటారు. హనుమ జయంతి రోజు మాత్రం ప్రతి హనుమ జయంతికి స్వామివారి సన్నిధానంలో సుమారు 3,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరికి లోటు లేకుండా స్వామివారు ఆశీర్వదిస్తారు. ఈరోజు కూడా మొబ్బట్టి చాలా భయం ఉంది. ఆ భయం మాకు ఎప్పుడూ లేదు. అలాంటి ఆయన కృప వల్ల మా వేల్పూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి అష్టాైశ్వర్యాలతో కలగజేస్తూ ఉంటారు. ఇక్కడ కోరుకొండ గారి కొంగు బంగారమై విరసిల్లుతూ ఉంటాడు స్వామివారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వెళతారు. మా పూర్వీకులైన
గానిపాటి కుటుంబరావు గారు ఇక్కడ నిమ్మ తోటలో దున్నుతుండగా స్వామివారు స్వయం 1929లో స్వామివారు ఇక్కడ నిమ్మ తోట ఉండేది. ఈ 5 ఎకరాలు ఇక్కడి నుంచి మొత్తం ఏంటి స్వామివారి సన్నిధానంలో ఈ దున్నుతుండగా సాక్షాత్తు స్వామివారు మా ముత్తాత గారికి అవతరించి ఆయన అక్కడ జరుగుతున్న నిమ్మ తోటలో స్వామివారు కనిపించి ఆశీర్వదించి ఇక్కడ గుడి స్థాపించాలని ఆయనకి చెప్పారు. అప్పటి నుంచి కూడా మేము మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా మా స్వామివారికి సేవలు చేసుకుంటూ అక్కడ కలుస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పేరూరు ఇందిరా కాలనీలో అమలాపురం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రమేష్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పెచ్చటి చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయం ప్రజల అందరిది. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన భరించలేకే అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమికి 164 అసెంబ్లీ 21 ఎంపీ సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించారని, రాజకీయంగా ఎస్సీ సోదరులతో పాటు ఎంఆర్పీఎస్ సోదరులకు సరైన సముచిత స్థానాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీరికి గుర్తింపు ఇచ్చేలా కృషి చేస్తామని చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ బొర్ర ఈశ్వరరావు, పంతం ఫణికుమార్, పేరూరు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు ఆకుమర్తి ఆశీర్వాదం, పేరూరు మాజీ ఎంపీటీసీ దేవరపల్లి వీరేష్ కుమార్, అంబేద్కర్ యూత్ నాయకులు జల్లి శ్రీనివాస్, పేరూరు ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షులు ఈతకోట నాగేశ్వరరావు, అమలాపురం రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి బంద గద్దయ్య, రోళ్లపాలెం ఎంపీటీసీ నేదునూరు నతానియలు, దండోర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, మందకృష్ణమాధ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మందకృష్ణమాధ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మందకృష్ణమాధ గారి నాయకత్వం. మన సర్పంచ్ గారు అసలు కీబోర్డ్ అక్కడ పాత్రికేయ మిత్రులకి ముందే మీకు అభినందన తెలియపరచాం. మీ అందరికి అప్పట్లో రాంబాబు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో గొప్ప విజయాన్ని ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి కూటమి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 165 సీట్లు, 164 సీట్లు రికార్డు స్థాయి మెజారిటీ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండకూడదు, కనిపించకూడదు. ఆయన పరిపాలన ఈ రాష్ట్రంలో చూసాం. ఇంకా ఆయన పరిపాలన మీద విసుగు చెంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం ప్రజలు కోరుకున్నారు. ఈ సందర్భంగా 164 సీట్లు వచ్చిన సందర్భంగా అమలాపురం నియోజకవర్గంలో కూడా ఆనందరావు గారు మంచి మెజార్టీతో నెగ్గారు, హరీష్ గారు మంచి మెజార్టీతో నెగ్గారు. ఈ రాష్ట్రంలో నెగ్గినటువంటి అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా పేరూరు గ్రామంలో ఇందిరా కాలనీలో ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు మన రమేష్ నాయకత్వంలో. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ రేపు ఖచ్చితంగా ఒక మంచి పరిపాలనా దక్షుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. పండగ వాతావరణం సృష్టించారు. ప్రజలందరూ కూడా ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఇవాళ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేసిన మా సోదరుడు రమేష్ గారికి, అదేవిధంగా మా గ్రామం తరఫున, పేరూరు గ్రామం తరఫున అత్యధిక మెజార్టీ 3000 మెజార్టీ ఇచ్చిన మా పేరూరు గ్రామ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా మండల ప్రజలందరూ కూడా
12,000 మెజార్టీ 12,000 రావడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో 40,000 రావడం జరిగింది. ఒక రికార్డు స్థాయిని ఈవేళ ప్రజలందరూ కూడా సృష్టించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క అభివృద్ధి కోసం, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు వేసిన ఓటు ఈవేళ ఏ విధంగా కూడా నిలబోదో మీరు గర్వంగా తలెత్తుకునే విధంగా జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ముగ్గురు కూడా కూటమిలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో ముందుగా ఈ యొక్క పేరూరు గ్రామంలో ఇందిరా కాలనీలో ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభనికి మా గ్రామానికి వెన్నుదన్నుగా ఉండే, మాకు ఎప్పుడు పక్కనే ఉండే మా నాయకులు పెచ్చెట్టి చంద్రమౌళి గారు, బొర్రా ఈశ్వరరావు గారు, మంతా పని గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా పెచ్చెట్టి చంద్రమౌళి గారు రాష్ట్ర కార్యదర్శి పార్టీ మాట్లాడతారని తెలియజేస్తున్నారు. కడప 2 టౌన్ పిఎస్ పరిధి నందు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4 వ్యక్తులు మరియు ఒక బాలుడిని అరెస్ట్ చేసిన కడప 2 టౌన్ పిఎస్ పోలీసులు. రాజశ్రీ కడప జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కడప ఎస్డిపిఓ శ్రీ ఎండి షరీఫ్ గారి పర్యవేక్షణలో కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ శ్రీ జి ఇబ్రహీం గారి ఆధ్వర్యంలో కడప 2 టౌన్ పిఎస్ పరిధి నందు గంజాయి అక్రమ రవాణా చేసే మరియు అమ్మే వ్యక్తులపైన గట్టిగా నిఘా పెట్టమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున కడప 2 టౌన్ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ జి ఇబ్రహీం గారు సదరు విషయం పైన ఇన్ఫార్మర్ల ద్వారా గట్టిగా నిఘా ఉంచి ఈ దినము అనగా 6/6/2024 తేదీన ఉదయం 7 గంటలకు కడప 2 టౌన్ పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీ ఎంఎన్ఎస్ రాయుడు మరియు ఎంఏ ఖాన్ మరియు కడప 2 టౌన్ పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ 246 హెచ్సి 1936 పిసిఎస్ 599 2525 వారి సహాయంతో మాసాపేట దొరల గోరీల వద్ద పైన కనపరిచిన వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 కేజీల 500 గ్రాముల గంజాయి, ఒక హోండా షైన్ మోటార్ సైకిల్ నెంబర్ AP04P1831 మరియు 6 సెల్ ఫోన్స్ స్వాధీనపరచుకోవడమైంది. వారిని విచారించగా నిందితులు షేక్ సమీర్, షేక్ మహమ్మద్ గౌస్, షేక్ మహమ్మద్ రఫీ, షేక్ సమీర్ అను వారు నిందితులు ఆసిఫ్ మరియు అగ్ను అనే వ్యక్తుల వద్ద నుండి గంజాయి తెచ్చి కడప 2 టౌన్లోను మరియు కడప చుట్టుపక్కల ఉన్న మండలంలో గంజాయి అమ్ముతున్నట్లు అందులో భాగంగా ఈ దినంపై ప్రదేశంలో అరెస్టు చేయడమైంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ APNTS తెలుగు న్యూస్. బైక్ కూడా తీసుకో. బైక్ కూడా తీసుకో.